ప్రియులారా, ఈ సమయం ముందు యోహాను భక్తుడు ఆయన పద్మాస్ దీపంలో ప్రత్యక్షతలు చూస్తున్నాడు. ఆయన ఆయన ఏమంటున్నాడంటే, అల్ఫాయు ఓమాగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తుల్లో భవిష్యత్తుల్లో ఉండువాడం నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుణ్ణి ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ యోహాన్ని దర్శిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు, చూడలేకపోతున్నాడు. ఆయన ఎలాగున్నాడంటే, దేవుడు అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, అపరంజి పాదములు గలవాడు యేసయ్య. దేవుని స్తోత్రం. నేను ఆయనని చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అన్ని అధికారము కలిగిన వాడు యేసయ్య. సమస్తము ఆయన జయించాడు. అటువంటి అధికారం తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. అటువంటి అధికారం కలిగినటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం కాబట్టి భయపడొద్దు. దేవుని స్తోత్రం. పాతాళము యొక్కయు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు యేసయ్య స్వాధీనంలో ఉన్నాయంట. అటువంటి అధికారం కలిగిన యేసయ్యను మనం నమ్మాము. భయపడుకు నా సహోదరి, నా సహోదరుడా. దేవుడు ఈ మాటలు దీవించిన